మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఎనీ టైమ్ ఈజ్ బెస్ట్ టైం ఫర్ మెడిటేషన్. ఎక్కడ చేయాలంటే ఎనీ ప్లేస్. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకుని ఆనుకొని కూర్చోవచ్చు. ఎనీ ప్లేస్, ఎనీ సిచ్యువేషన్. ఇంట్లో పెళ్ళి ఉన్నా, ఇంట్లో చావు ఉన్నా, మనసు బాగాలేకున్నా, మనసు బాగున్నా, అన్ని పరిస్థితుల్లోనూ చేయాలి. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం నిర్విషయం మనః, మనసుని నిర్విషయం చేసుకోవడము. యోగ చిత్త వృత్తి నిరోధ, ఇక్కడ ఏ ఆలోచనలు లేకుండా నిర్మనస్సు చేసుకుని కూర్చోవడము, దాని పేరు ధ్యానం. జపము వేరే. రామ 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 అంటే జపం అవుతుంది, కానీ నో రామనామము, నో కృష్ణనామము, నో శంకర భగవాన్, ఓన్లీ ద బ్రెత్, కేవలం శ్వాస. మన శ్వాసతో మన మనసు అనుసంధానము కావాలి. మెడిటేషన్, శ్వాసానుసంధానం, పవన పుత్రులము కావాలి. ఈ శ్వాస అనేది ఇహలోకానికి పరలోకానికి మధ్య వారధి లాంటిది, బ్రిడ్జ్. కనుక మనం ఇటు నుంచి అటుపోవడానికి, అటు నుంచి ఇటు రావడానికి శ్వాస. ఈ రెండింటినీ పరిపుష్టం చేయడం కోసం శ్వాస. ఆ శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానం. ఇహలోకము కాదు, పరలోకము కాదు, మధ్య బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆ బ్రిడ్జ్ మీద ఉండడం అనేది ధ్యానం. ఇహలోకం మీద ధ్యాస కాదు, పరలోకం మీద ధ్యాస కాదు, శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని మన శ్వాస ధారతో మన మనోధార ఏకము కావాలి. శ్వాసానుసంధానం. నువ్వు ధ్యానం చేయకపోతే నువ్వు ఒక మర్కటం. ధ్యానం చేస్తూ ఉంటే నువ్వు ఒక పవనపుత్రుడు. ధ్యానం చేసి సిద్ధి పొందితే ఆంజనేయుడు. ఎన్ని పదాలు. ధ్యానం చేయకపోతే కోతే. ధ్యాన సాధనలో ఉంటే వాయుపుత్రుడు. సిద్ధి పొందితే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. అంజనం అంటే చూపు, మూడో కన్ను కలిగినవాడు. అంజనం అంటే చూపు. అంజనం వేసి అన్నీ చూస్తాం మనం. ఇక్కడ అంజనం వేసి అన్నీ కనబడుతుంటాయి, చూసారా? అంటే అంజనం అంటే దివ్య దృష్టి. స్వామి అంటే యోగేశ్వరుడు. ఆంజనేయ స్వామి అవుతాం. మనం వాయుపుత్రులమైతే, పవనపుత్రులమైతే, శ్వాస మీద ధ్యాస ఉంచితే ఇహలోకము కాకుండా పరలోకము కాకుండా మధ్య వారధి ఉంటుంది. దాని మీద మన స్థితం కావాలి. పరలోకంలో ఎక్కడికి వెళ్తామో, ఏమవుతామో అవన్నీ మనకు వద్దు. ఇప్పుడు ఇహలోకంలో ఎలా ఉన్నామో, ఎక్కడున్నామో మనకి ఇవన్నీ వద్దు. ఈ రెండింటినీ వదిలిపెట్టేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాసానుసంధానం. పవనపుత్రులము కావాలి. ఇది మరి మనకంతా రామాయణంలో గొప్ప గొప్ప యోగేశ్వరుల ద్వారా మనకు అన్నీ చెప్పబడి ఉన్నాయి. కట్టే, కొట్టే, తెచ్చే. ఏమిటి కట్టే? ఈ శరీరాన్ని కట్టే. దేన్ని కొట్టే? మనసుని కొట్టే. దేన్ని తెచ్చే? దివ్య చక్షువును తెచ్చే, దివ్య శక్తిని తెచ్చే. చూశారు? కట్టే, కొట్టే, తెచ్చే. కట్టె అంటే ఈ కట్టెని, శరీరం అంటే కట్టేది. ఈ కట్టెని మనం కట్టేసాం అంటే ఈ కాలుని ఈ కాలుతో కట్టేసాం, ఈ చేతిని ఈ చేతితో కట్టేసాం, ఈ పెదవిని ఈ పెదవితో కట్టేసాం, కంటిని కన్ను రెప్పలతో కట్టేసాం. వీటన్నిటిని కట్టెని కట్టేసాం. మనసు పోతుంది, చంచలమైన మనసు. దాన్ని పట్టుకుని కొట్టాలి. ఎలా అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మనసును బంధిస్తాం, మనసును దిగ్బంధనం చేస్తాం. ఏ దిక్కుకి పోకుండా అష్టదిక్కులను దిగ్బంధనం చేసి మనసుని వశం చేసుకుంటాడు. కొట్టే, మనసును కొట్టే. మనసును కొడితే ఏమవుతుందంటే దివ్య శక్తులను తెచ్చి, దివ్య చక్షువును తెచ్చి. చూశారు? అంటే కట్టే, కొట్టే, తెచ్చే. ఏమిటి కట్టే? వారధిని కట్టే. వారధి చెప్పాను కదా, ఈ ఇహలోకానికి పరలోకానికి మధ్య వారధిని కట్టే. కొట్టే ఏమిటంటే కొట్టే? ఇహలోకంలో మన మనసులో ఉన్న రావణాసురుని, కుంభకర్ణుని కొట్టే. అంటే తమో గుణాన్ని చంపి, రజోగుణాన్ని చంపి తెచ్చే. అంటే పోగొట్టుకున్న సీతను, పోగొట్టుకున్న కళ్యాణాన్ని, పోగొట్టుకున్న శక్తులను రాబట్టుకుంటాం. తెచ్చే. కట్టే అంటే వారధి కట్టే. కొట్టే అంటే రావణాసులను, రాక్షసులను కొట్టే. తెచ్చే అంటే సీతను తెచ్చే. సీత అంటే ఆత్మ యొక్క శక్తి. ఆత్మ. రాముడు అంటే ఆత్మ పదార్థం. రావణుడు అంటే ఈ యొక్క రజోగుణం, అంటే పరిపరి విధాల పోయే మనస్సు, వెర్రి తలలు వేసే మనస్సు. తమోగుణం అంటే తిండి నిద్ర, తిండి నిద్ర. వీటన్నిటినీ కొట్టి ఆ యొక్క ఆత్మశక్తిని తెచ్చే. ఎవరంటే ఆత్మారాముడు. ఆత్మ కానుక జీవుడు.
చూసారా ఆధ్యాత్మిక శాస్త్రం అంతరార్థాలు ఎలా ఉంటాయో. లంక దహనం, లంక అంటే ఒక నేను నాది అనేది ఇదంతా ఒక లంక, ఒక పరిమిత తత్వంని దహింపజేయాలి. లంక అంటే ఒక పరిమిత తత్వం. లంక అంటే చుట్టుపక్కల అంతా సముద్రం ఉంటుంది, ఇది ఒక పరిమితంగా కనపడుతుంది. ఆ పరిమిత తత్వాన్ని దహింపజేయడమే లంకా దహనం. అపరిమితత్వంలో మనం జీవించాలి, అన్లిమిటెడ్నెస్. నేను నాది అనేది పరిమిత తత్వము, నేను నాది లేనిది అపరిమిత తత్వం. అందులో మనం జీవించాలి. నేను నాది అని పోగొట్టుకుని జీవించాలి, అంటే అపరిమిత తత్వంలో జీవించాలి. ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రము అంతరార్థం. థ్యాంక్ యూ. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.